సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం జాఫర్ సాహెబ్ డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని కోడూరు కాలువ ఆధునీకరణ పనులను శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ ద్వారా 1,00,000 ఎకరాలకు రెండవ పంటకు నీరు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. కొన్ని కాలువలకి పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండవ కారుకు నీటి సరఫరా వద్దని చెప్పడం జరిగింది. 1 టీఎంసీ 16,000 ఎకరాలకు సరిపోతుందన్నారు. గతంలో వైకాపా పాలనలో నీటి దుర్వినియోగం జరిగిందన్నారు. నీటిని సక్రమంగా పొదుపు చేసుకుని రెండవ కారుకు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమిరెడ్డితో పాటు జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, వరిగొండ నేత చిన్నబాబు రెడ్డి, చావా కోటయ్య నాయుడు, గుడ్లూరు గోపాల్ నాయుడు, చావా రమేష్ నాయుడు, మన్యం జితేంద్ర గౌడ్, మధుసూదన్ గౌడ్, చావా రవీంద్ర నాయుడు, చింతా సీతారామయ్య, రమణారెడ్డి, చేవూరు శ్రీనివాసులు, ఇరిగేషన్ ఏఈ షేక్ మాలిక్ ఆలీ, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సెకండ్ క్రాప్ రెండో పంట మనం ఆల్మోస్ట్ 3,65,000 నుంచి 4 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. దాంట్లో ఇప్పుడు సర్వేపల్లిలో కొంతమంది రైతులు మా ఊళ్ళల్లో వద్దు అని చెప్తున్నారు. అంటే ఆల్టుగెదర్ కన్పూర్ కాలువ కానీ, సర్వేపల్లి కాలువ కానీ, జాఫర్ సాబ్ కెనాల్ కానీ, సర్వేపల్లి రిజర్వాయర్ కింద కానివ్వండి, ఓవరాల్గా అరౌండ్ 1,00,000 ఏకర్స్, 1,00,000 ఎకరాలు రెండో పంట వేయవచ్చు రైతులు. అంటే ఇప్పటికీ 50 టీఎంసీలు సోమశిల్లో నీళ్లు ఉన్నాయి, జలాలు ఉన్నాయి. సో డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు, ఇంకా హార్డ్లీ ఎవాపరేషన్ లాసెస్, డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఎంత చేసినా మనకి సఫిషియెంట్గా ఒక 35 టీఎంసీస్ మనకు ఉంటాయి. అందుకని సెకండ్ క్రాప్ కొంతమంది వద్దంటున్నారు. రిజర్వాయర్లో కూడా నీళ్లు ఉన్నాయి, కనగిరిలో ఉన్నాయి, సర్వేపల్లిలో ఉన్నాయి. ఇవి అడిషనల్ ఇదనమాట, సోమశిల్లో ఉండే 50 కాకుండా. అందుకని జాగ్రత్తగా రెండో పంట జాగ్రత్తగా పెట్టమంటున్నాం. నీళ్లు వృధా చేసేదానికి లేదంటున్నాం. ఎందుకంటే 2023లో రెండో పంటకి 1,05,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేసిన రికార్డు వాళ్ళది. మనదేంటంటే సమ్టైమ్స్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఆరుదళ్ళు పెట్టి టీఎంసీకి 16,000 ఎకరాలకి పండించిన రికార్డు మంది ఉంది. వాళ్ళు చూస్తే వేస్ట్ చేసినారు. అంటే చేయకూడదు అని చెప్తున్నాం. నీళ్లు ఎంత పొదుపు చేస్తే అంత పొదుపు చేయండి. వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకి నీళ్లు అక్కర్లేదు, కావాలనుకున్న వాళ్ళు పొదుపు చేయండి అని చెప్తున్నాము. డిపార్ట్మెంట్ కానీ రైతులు కానీ అందరూ, ఇప్పుడు రైతు కమిటీలు ఉన్నాయి, నీటి సంఘాలు ఉన్నాయి, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కమిటీస్ ఉన్నాయి. ప్లస్ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని నీటిని పొదుపు చేయాలా, పంటలు జాగ్రత్తగా పండించుకోవాలా. రెండోది కూడా ఆరుదళ్ళు అటు పెట్టుకుంటే ఈల్డ్ పెరుగుతుంది, పంటలో దిగుబడి పెరుగుతుంది. నీళ్లు ఫుల్గా పెడితే దిగుబడి తగ్గుతుంది. ఆ వైపు కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ కెనాల్, ఈ కాలువ, కోటూరు కాలువ చూడడానికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు పొట్టెంపాడు దగ్గరికి పోయేసి ఆ కాలువ కూడా చూసేదానికి వెళ్తున్నాం. లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్లో 100 కోట్లు పని చేయకుండా డబ్బులు తినేశారు. 100 కోట్లు. మనం ఒక్క సర్వేపల్లిలో 150 కోట్లు కళ్ళారా చూసాం. అంత ఘోరం ఎవరు. అందుకనే ఎందుకని 40 టీఎంసీలు సెకండ్ క్రాప్ లో కాలువలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, కాలువల పూడికలు తీయలేదు కాబట్టి 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీ. అది ఘోరమైన పరిస్థితి. అంటే 1 టీఎంసీ 10,000 ఎకరాలకు పండించాల్సింది 3-4 వేల ఎకరాలకు 1 టీఎంసీ కాజేశారు. ఆ పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి మేము మా అందరికి రైతులకు విజ్ఞప్తి.